జీలకర్ర వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా. ఎండుమిర్చి వేస్తున్నా. అయిపోయిందా? కొంచెం పసుపు, సింపుల్గా మన ఇంట్లో ఎప్పుడైనా కూర లేకపోతే తొందరగా అవుతుంది. ఇది మనం మంచిగా చేసుకోవచ్చు, బాగా మంచిగా తింటారు కూడా, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, నువ్వులు అన్నీ మిక్స్ చేసుకున్నా. ఇరవై చారులో మిక్స్ చేసుకున్నా. అన్నీ మిక్స్ చేసి అది పట్టి దీంట్లో మనకు తగినంత ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోవచ్చు. ఈ సపరేట్ కూడా తినవచ్చు ఫ్రెండ్స్. చట్నీ బాగుంటుంది. దోశలకి కానీ అన్నంలకి కానీ తింటే బాగుంటుంది. చారు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీన్ని మసాలా పెట్టద్దు. ఇష్టం ఉల్లిపాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే నేను మాత్రం ఉల్లిగడ్డ ఏమి వేయను. ఎందుకంటే మా పిల్లలు తినరు. మా ఆయన తింటారు కానీ మా పిల్లలు తినరు అని నేను వేయను. ఇప్పుడు చింతపండు తీసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు నుజ్జు తీసుకుందాం. ఎంత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. మనము మిక్సీ పడితే కూడా పిల్లలకు కూడా కనిపించదు. మామూలుగా పిల్లలు చాలా వరకు తినరు కరివేపాకు. ఇలా మిక్సీ వేసుకున్నామంటే చారులో తినేస్తారు. ఎండాకాలం హెల్త్కి మంచిది, టేస్టీ ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ చారు అవుతుంది కదా ఫ్రెండ్స్. చారు కావాలన్నప్పుడు ఇది చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఇప్పుడు నువ్వులు ఫ్రెండ్స్. నువ్వులు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. నేను ఒకసారి పోపు దీంట్లో వేసుకున్నాను చారులో. బస్ తింటే ఇది మసలు పెట్టద్దు, టేస్ట్ ఉండదు మసలు పెడితే. తాలింపు వేసుకుని తింటే ఈ చారు చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు బాగా తింటారు. పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. హలో గైస్, ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నా. చింతపండు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూడండి. కొన్ని పల్లీలు బాగా వేయించుకోవాలి.